నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి రెసిపీని చూపిస్తాను. మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడికాయలతోటి రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా. అందులో ఒకటి ఈ మామిడికాయ రోటి పచ్చడి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు దోశల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకునే ఈ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకుందాము. ఇది వెయిట్ లో వచ్చేసి 300 గ్రాములు ఉందండి. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాము. నాకైతే ఇది 1.5 కప్పుల దాకా వచ్చాయండి ఈ ముక్కలు. వీటిని మనం మిక్సర్ జార్ లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని, ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి తిప్పేయకుండా పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు అచ్చంగా రోట్లో రుబ్బినట్టే వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్లేదండి. వీటిని వేసిన తర్వాత ఒక్కసారి పల్స్ మోడ్ లో తిప్పితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. మీ దగ్గర రోల్ ఉంటే కనుక రోట్లో రుబ్బుకోండి. నాకు రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనెని వేసుకోండి. నూనె కొంచెం వేడవగానే ఇందులోకి 1/2 స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటన్నిటిని రంగు మారేదాకా మంచిగా వేపుకోండి. తాలింపు గింజలు వేగిపోగానే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా చితక్కొట్టి వేసుకోండి. వెల్లుల్లి కూడా కొంచెం దోరగా వేగిపోగానే ఒక 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకొని, ఎండుమిర్చి కూడా దోరగా వేగిపోగానే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఇలా తాలింపంతా చక్కగా వేగిపోగానే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే మన కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. నేనైతే ఇందులో ఇంగు వేయలేదండి. మీకు ఇష్టమైతే గనక ఇంగు కూడా వేసుకొని కలిపేసుకోండి. చూసారు కదండి, మామిడికాయ రోటి పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీయో. అప్పటికప్పుడు చేసుకునే ఈ కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నంతో పాటు దోశల్లోకి అలాగే చపాతీల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదండి, అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి రెసిపీని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.